ఎన్ని సెషన్స్ అని కాదు, కంటిన్యూస్గా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ 190(4) మీరు ఇప్పుడే ఏదో ఆరోకల్ ఫోన్లో వెరిఫై చేసుకోవచ్చు. అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది. సో దాన్నే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత సభ మీద ఉంది. అంటే శాసనసభాపతి గారు 60 రోజులు దాటిన సభ్యులు ఎవరున్నా సరే సభలో ప్రవేశపెట్టాలి. మరి వీరిని చట్టం ప్రకారం వారు ఇన్ఎలిజిబుల్ అవుతారు. అక్కడికే వారు డిలే కండోన్ చేయమని రిక్వెస్ట్ పెడితే సభ అనుమతిస్తే ఆ డిలే కండోన్ చేసే అధికారం సభకు ఉంది. అదర్వైజ్ కంపల్సరీగా 60 రోజులు దాటిన వెంటనే శాసనసభలో దాన్ని ప్రవేశపెట్టాలి. దట్ ఈజ్ మ్యాండేటరీ. ఏమని సెలవు కోరలేదు, లీవ్ లెటర్ ఇవ్వలేదు. మొన్న ఎవరో ఒక విలేకరి ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారులే పాప అని చెప్పి ఆయన తనదైన శైలిలో చెప్పడం జరిగింది. ఈ స్టైలే చెప్పారు మీరు. సో మరి అది ఆయన లీవ్ పెట్టే ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇది కారణం. నేనేదో కోర్టులో నోటీసులు ఇప్పించాను, సమన్లు ఇప్పించాను స్పీకర్ గారికి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి అనేది చెల్లదు. లీవ్ లెటర్ సహేతుక కారణాలతో లీవ్ లెటర్ ఇస్తే అది స్పీకర్ గారు ఒప్పుకుంటే, అందులో సహేతుకత ఉంటే ఉంటుంది. అదర్వైజ్ 60 రోజుల్లో 61వ రోజు సభ నడుస్తూ ఉంటే డెఫినెట్గా అది పెట్టాలి. చూద్దాం మరి. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా రావద్దనేది ఆయన మైండ్. ఇప్పుడు అదే చెప్పండి అన్నది. అవును, ఎవరి లెటర్ వాళ్ళు ఇచ్చుకోవాలా లేదా ఎవరి లెటర్ వాళ్ళు ఇచ్చుకోవాలి? లేదు, ఎవరి లెటర్ వాళ్ళే ఇండివిజువల్గా ఇచ్చుకోవాలి. సామూహిక లీవ్ లెటర్ అంటే అది మళ్ళీ బోగస్ కింద వస్తుంది. ఎవరికాళ్ళు వారి సమస్యలు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా ఇంకోట వారి సమస్యలు వారే చెప్పుకోవాలి. ఒకవేళ ఎవరో రాకపోతే మొత్తం అన్ని స్థానాలకి ఒకేసారి. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రికి ఎంత టైం ఇస్తారో అంత టైం ఇస్తాం మీరు ప్రామిస్ చేయగలరా? నేను ఒకటి లేదు, నేను ఏమిటంటే దీని డిస్కషన్ రాజ్యాంగం నేను రాయలేదు, మీరు రాయలేదు, పెద్దల నుంచి వస్తుంది. రాజ్యాంగం ప్రకారంగా రూల్స్ ప్రకారంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా చూస్తే ప్రతిపక్ష నాయకుడికి ఆ హోదా ఉంటుంది తప్పించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేని వారికి ఇవ్వాలని ఎక్కడ నేను మొత్తం చదివాను. నేను చాలామంది పెద్దలతో మాట్లాడాను, ఎక్కడ లేదు. నీకు నీకోసం కొత్త రాజ్యాంగం రాస్తాం, ఏమన్నా కొత్త రూల్స్ ఏమి పెడతామా? నీకున్న నెంబర్ 11 మరి నీకు రావాల్సిన నెంబర్ ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎంత నెంబర్ ఉండాలి? ఉందా నీకు? 18 ఉండాలి. అంటే మామూలుగా నేను లాస్ట్ టైం రిక్వెస్ట్ చేశాను, మీరు రావాలండి. నా బాధ ఏంటంటే సరే నువ్వు రావట్లేదు, నీతో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా. వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా రా, నీతో పాటు వాళ్ళు కూడా వెళ్తున్నావు. వాళ్ళు నాకు ఏదో ఫంక్షన్లో కలుస్తూ ఉంటారు విశాఖపట్నం. దీన్ని ఏమైనా వచ్చి మాట్లాడండి మీ ప్రాంతం గురించి అంటే అసలు వెళ్ళొద్దని మాకు ఆర్డర్ ఇస్తారంటారు. ఏంటి ఇది తప్పు కదా? ప్రజాస్వామ్యులు మిగతా 10 మంది అయినా వచ్చి కనీసం కాన్స్టిట్యున్సీ సమస్యలు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా నువ్వు యాజ్ ఎ లీడర్, పార్టీ లీడర్గా. ఇది తప్పు అంటాను నేను, పద్ధతి కాదంటాను నేను.